నమస్తే. వాయిస్ ఆఫ్ తెలంగాణ విత్ విజయారెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా ఎటు చూసినా, ఏ ఊరికి పోయినా, ఆ, ఏ మండలానికి పోయినా, ఏ జిల్లాకు పోయినా, ఏ ఇద్దరు మాట్లాడుకున్నా, ఏ ముగ్గురు మాట్లాడుకున్నా, ఏ ఒక్కరున్నా కూడా ఫోన్లో చూసుకుంటూ కూడా ఆఖరికి రుణమాఫీ నాకు పడిందా లేదా, నేను దానికి అర్హున్నా కాదా, ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్గా ఉంది? 31,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. కానీ నిజంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా, నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను కదా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా తీసుకున్న ప్రతి ఒక్కరు పంట రుణాలకు సంబంధించి అది కూడా నేను చెప్పే దీర్ఘకాలిక కాకుండా స్వల్పకాలిక రుణాలకైనా కూడా 69,000 కోట్లు అవసరపడతాయి. ఏంటివి? ఎలాంటి లిటిగేషన్స్ ఏవి పెట్టకుండా ఉంటాయి, ఎలాంటి లిటిగేషన్స్ పెట్టకుండా ఉన్నా కూడా 69,000 కోట్లు అవసరపడతాయి. మీరు ఒకసారి జాగ్రత్తగా వింటే ఎందుకింత అసలు కన్ఫ్యూజన్ అవుతున్నారు? ప్రతి ఒక్కరు బ్యాంకు దగ్గరకు పోతున్నారు, అడుగుతున్నారు, మాకు పడిందా అని అడుగుతున్నారు. సో మేము ఇదే నేపథ్యంలో ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేశాము. చాలామంది 10 మందిని పలకరిస్తే అందులో ఒక 2 లేక 3 మాత్రమే మాకు మాఫీ జరిగింది అని చెప్తున్నారు. అదొకటే కాదు, మాఫీనే కాదు, దాంతోపాటుగా ఈ 7 నెలలకు సంబంధించిన ఏదైతే మనం తెలంగాణలో ఏమంటాం, మిత్తి పైసలు అంటాం, మిత్తి కట్టాలి, అదే వడ్డీ. బ్యాంకు మనము ప్రకారం మాట్లాడుకుంటే వడ్డీ పైసలు అంటాం, మనం తెలంగాణలో మాట్లాడుకునే మాట మిత్తి. 7 నెలల నుంచి అంటే డిసెంబర్ 9 నుంచి మొదలు పెడితే ఏ రోజు మీరు రుణమాఫీకి వెళ్తారో ఆ రోజు వరకు వడ్డీ క్యాల్కులేట్ చేసి ఆ మిత్తి పైసలు కట్టమంటున్నారు. సో ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అసలు మాకు ఎందుకు రుణమాఫీ అవుతలేదనేసి ఇటు వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేస్తున్నారు, ఎవ్వరికి కూడా నాకు తెలిసేసి సీఎం దగ్గర కూడా సరి అయిన ఒక క్లారిటీ లేదు. ఒకవైపు రేషన్ కార్డు ప్రామాణికం కాదు అని చెప్తున్నారు. ఇగో ఇంత గొప్పగా ఆ రోజు రుణమాఫీ చేసినట్టుగా ఇది ఒకటే కాదు, యాడ్స్ కూడా ఎంత గర్వంగా వేసుకుంటున్నారంటే, అబ్బా అసలు మేము చేసిన రుణమాఫీ దునియాలో ఎవ్వరు చేయలేదు అన్నట్టుగా చాలా గర్వంగా. చూడండి, ఇప్పుడు చూడండి ఈ చెక్కు. ఆ రోజు ఏ రోజైతే రుణమాఫీకి సంబంధించి 18వ తారీఖు సాయంత్రం జరిగిన ఒక చాలా అట్టహాసంగా చెక్కు చూసేసరికి ఏమనుకున్నారంటే, ప్రతి ఒక్కరు కూడా మాకు కూడా రుణమాఫీ వస్తుంది, మాకు కూడా రుణమాఫీ జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి రుణమాఫీ అని మన రేవంత్ రెడ్డి సీఎం ప్రకటించాడు. కానీ ప్రతి ఒక్కరికి మరి ఎందుకు అయితే లేదు? కారణాలు ఏమున్నాయి? పైసలు సరిపోతలేవా, లేకపోతే నిజంగా వాళ్ళు అర్హులు కాదా, లేకపోతే కేవలం మోడీ పైసలు, మీకు కింద టైటిల్లో పెట్టాను కదా, మోడీ పైసలు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకి మాత్రమే రుణమాఫీ జరిగిందా? కుటుంబంలో గైడ్లైన్స్లో ఏదైతే స్పష్టంగా ఇచ్చారో దాని ప్రకారమే జరుగుతుందా? ఏ క్రైటీరియా బేస్లో రుణమాఫీ జరుగుతుంది? అసలు అందరికీ ఇదే డౌట్ ఉంది కదా. ఒక్కరికి కూడా ఏ ఒక్కరికి ఫోన్ చేసినా కూడా మాకు రాలేదు రుణమాఫీ, మీకు వచ్చిందా, మీకు పడ్డాయా అని అడుగుతున్నారు. ఎవరిని చూసినా ఇదే ముచ్చటైన పడుతుంది. కారణం ఏంది? అసలు క్లారిటీ ఎందుకు మిస్ అయింది? అర్హులైన వాళ్ళకు కూడా రుణమాఫీ ఎందుకు వస్తలేదు? ఇదే ప్రశ్న, ఇదే ఆలోచన ప్రతి ఒక్కరి మెదళ్ళలో తొలుస్తుంది. మాకు రేషన్ కార్డు ఉంది, మాకు 30-40 వేలే ఉంది, కాదు మాకు ఒక 20 వేలే ఉంది, కనీసం నాకు రైతు భరోసా పడ్డా కూడా 25,000 రూపాయలు వస్తుండే కదా. కనీసం నాకు కొందరికైతే ఎంత దారుణం అంటే, వాళ్ళు తీసుకున్న లోన్ ఒకలాగా ఉంటే దాంట్లో పడ్డ పైసలు ఎంత ఉన్నాయంటే 22,000. కనీసం ఆయనకు రైతు భరోసా పడ్డా కూడా 25,000 వస్తుండేనట. రుణమాఫీ పేరు మీద పడ్డది మాత్రం 22,000 అంటున్నారు. కొంతమంది మేము 90,000 తీసుకున్నాము, నాకు మాత్రం 23,000 రుణమాఫీ అయింది అంటున్నారు. మరొకరు ఏంటంటే విచిత్రము, కుటుంబంలో నలుగురు తీసుకుంటే కనీసం ఒక్కరికన్నా కావాలి కదా. ఆ కుటుంబంలో ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా కూడా మిగతా వాళ్ళకు కూడా రుణమాఫీ అయితలేదు. అంటే ఒక స్పష్టమైన, మేము ఇంతమంది చేస్తున్నాము, మేము వీళ్ళకి చేస్తున్నామని స్పష్టంగా చెప్పుంటే రైతులకు కూడా ఒక క్లారిటీ వచ్చి ఉండేది. బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా ఊకే ఫోన్ పట్టుకుంటున్నారు, పోతున్నారు, మాకేమైనా వచ్చిందా, మాది రుణమాఫీ అయిందా? అవ్వకపోతే కారణం ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పగలుగుతారు, ఎందుకు కాలేదనే విషయాన్ని బ్యాంకు వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు కదా. మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ని పోయి కలవండి అని చెప్తున్నారు. ఇట్లా బ్యాంకు లేకపోతే అధికారుల చుట్టూ, లేదా లోకల్లో ఉంటే సర్పంచ్ దగ్గర కావచ్చు, ఇట్లా రకరకాలుగా గ్రామశాఖ అధికారులు కావచ్చు అడుగుతున్నారు. కానీ ఎవరి దగ్గర ఏం చెప్పారు? ప్రతి బ్యాంకు దగ్గర ఒక నోడల్ అధికారిని, ఒక ఆఫీసర్ని పెడతామని. ఎవ్వరూ లేరు బ్యాంకుల దగ్గర. కనీసం మీ లిస్టులో పేరు ఎందుకు లేదు అని అడిగేటోళ్ళు. వీళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే మేము మన చాలామందిని కలిసి మందలించినప్పుడు
అర్హత అన్ని రకాల ఒక రేషన్ కార్డు ఉంది. సో వాళ్ళ ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తలేరు. కాకపోతే ఎందుకు కాలేదో తెలుస్తలేదు. అడిగినప్పటికీ మాలాంటి వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు, అధికారుల దగ్గర ఆన్సర్ లేదు, తీరా చూస్తే నాకు తెలిసి వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఒకటే మాట చెప్తున్నారు, ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి ఇస్తాము, ఇది ఒక్కటే మాట చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కరికి అనే మాట వినిపిస్తుంది. కానీ ఈ ప్రతి ఒక్కరు ఎవరు అంటే ఇప్పుడు 33 లక్షల మంది ఈ పిఎం కిసాన్ పథకం కింద ఏవైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే జరుగుతుందా అంటే అవుననే సమాధానం మాత్రమే వస్తుంది. వాళ్ళకి మాత్రమే జరుగుతుందా అంటే అవుననే సమాధానం. ఇప్పుడే ఇట్లుంటే 1,00,000 లోపు రుణాలకే ఇట్లా ఉంటే మరి 1,50,000 పరిస్థితి ఏంది, 2 లక్షల పరిస్థితి ఏంది? ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలంటే మళ్ళీ ఈ ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలంటే 69,000 కోట్లు అవసరం. 1,000 కోట్లు అవసరం. సో వీళ్ళు సమీక్ష జరిపినప్పుడు ఏది డిసెంబర్ 9న అన్నారు కదా, డిసెంబర్ 9న సమీక్ష. సో అన్నప్పుడు కూడా వీళ్ళు మొత్తంగా అటు ఇటు కట్ చేసి ఒకవేళ చెప్పినా కూడా ఎంత ఉండనంటే 49,000 కోట్లు అవసరపడతారు. 49,000 కోట్లు ఇంత 69,000 కోట్ల నుంచి ఒకవేళ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా వాళ్ళని తీసేసినా, లేకపోతే ఈ ట్యాక్స్ పేయర్స్ ఉన్నా వీళ్ళందరిని తీసేసినా కూడా ఈ 49,000 కోట్లు అవసరం అని చెప్పారు కదా. అక్కడి నుంచి పరిస్థితి ఎంత వచ్చింది? ఈ 31,000 కోట్లకు వచ్చింది పరిస్థితి. 31,000 కోట్లకి అంటే ఇందులో ఎంతమంది ఎగిరిపోతున్నారు? ఇందులో కామెంట్ ఎవరైనా పెట్టొచ్చండి. ఎందుకనంటే ఎవరికి పెడుతున్నారు? ఆల్రెడీ మాకు 99,000 ఉంది, పడలేదు, రైతు భరోసా ఇంకా ఎప్పుడు వస్తుంది సో అనేసి వీళ్ళెవరో కామెంట్స్ పెడుతున్నారు. అదేదో సామెత లాగుంది అన్నట్టు. అదే ఒక క్లారిటీ చెప్పలేదు, ఎవరికి వస్తుందో ఎవరికి వస్తలేదో అనేది అంటే నేను క్లియర్ చెప్పిన. ఫస్ట్ మీకు ఇందులో ఒక క్లారిటీ వస్తాయి. ప్రతి ఒక్కరికి తీసుకున్న ప్రతి ఒక్కరికి 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 9 వరకు. సో ఈ పీరియడ్లో, ఎందుకంటే అదే తీసుకున్నారు కట్ ఆఫ్ డేట్ కాబట్టి, ఈ పీరియడ్లో అవుతున్న వాళ్ళకి సో కావాలి అందరికీ అని అంటే ఎంత అవసరం అయ్యా అంటే 69,000 కోట్ల అవసరం ఉంటుంది. కానీ ప్రభుత్వం కనీసం అట్లీస్ట్ వాళ్ళ తర్వాత సమీక్ష చేసిన తర్వాత అనుకున్నది ఎంత, అట్లీస్ట్ 49,000 కోట్లన్నా అవసరపడుతుండే. అలాంటిది 49,000 నుంచి 31,000 కోట్లకు తీసుకొచ్చింది ఈ పరిస్థితిని. అంటే ఈ లెక్కన ఎంతమంది దూరం అవుతున్నారు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు రుణమాఫీకి. అయితే ఈ రుణమాఫీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ అక్కడ తీసుకుపోయి నేషనల్ మీడియాలో, నేషనల్ పేపర్స్లో వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ భారీగా చేసుకుంటారు. ప్రపంచంలోనే ఎవ్వరూ చేయలేదనేసి. ఈరోజు నిజంగానే తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కసారి ప్రజలలో పోతే అర్థమవుతుంది ఎంతమందికి ఇచ్చిరు, ఈరోజు ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది ఆనందంగా ఉన్నారని అర్థమవుతుంది. అంటే ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు కదా, తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఆనందంగా ఉంటే ఓర్వలేకపోతున్నారు అనేది. నిజంగా మీరు ఆ రకంగానే చేస్తే మీరు ఆ మాట మాట్లాడవచ్చు. ఇచ్చింది ఎంతమందికి? నిజంగా మీరు గుండె మీద చేసుకొని చెప్పురి. లేకపోతే మేము ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామనేసి దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి ఒట్లేసి చెప్పారు కదా, ఇవాళ అదే ప్రమాణం చేసి చెప్పగలుగుతారా? అట్లీస్ట్ ఎమ్మెల్యేలు, మంత్రులు, లేకపోతే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణం చేసేసి మేము నిజంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేశాము అనేసి చెప్పగలుగుతారా? మీరు ఫస్ట్ విడతలో 1,00,000 రూపాయలు అన్నారు. ఫస్ట్ విడతలో 1,00,000 రూపాయలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేస్తారా? నిజంగానే ప్రమాణం చేస్తారా? ఉట్టుట్టి ఊకదంపుడు మాటలు, అక్కడొకటికి ఇక్కడొకరికి ఇచ్చేసి చేతులు దులుపుకొని ప్రపంచంలోనే మేము చేశామని గొప్పగా చెప్పుకుంటూ పోతున్నారు కదా. ఇదే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బడ్జెట్ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు 30,000 కోట్లు రుణమాఫీ చేశారు. 14 నుంచి మొదలు పెడితే 18 వరకు ఏది 1,00,000 రూపాయలు.
2014లో హామీ ఇచ్చిందంతా ₹1,00,000 4 విడతలుగా అన్నారు. సో అప్పుడు రైతుల నుంచి కూడా బాగా వ్యతిరేకత వచ్చింది. ఏంటంటే మిగతా అంతా కూడా వడ్డీకే పోయింది కదా, మీరు 4 విడతలు చేసేసరికి వడ్డీకే డబ్బులంతా పోయినాయి అన్నారు. దాని తర్వాత 2018లో ఏం చెప్పారు, ఒకటే విడత చేస్తామని చెప్పారు. ఆ ఒకటో విడత చేసిన దాంట్లో మిగిలిందంతా ఇంకా 6,000 పైచిలకు కోట్లు చేయాల్సి ఉంటే ఆలోగా సో ఏమొచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, చేయలేకపోయారు. ఈ ఓవరాల్గా 14 నుంచి వీళ్ళు చెప్తారు కదా, 10 ఏళ్లలో 30,000 కోట్లు చేస్తే, పాయింట్ అండర్లైన్ చేసుకోండి, 10 ఏళ్లలో 30,000 కోట్లు చేస్తే మేము ఇప్పుడే 31,000 కోట్లు చేస్తున్నాం అన్నారు. ఇక్కడ సంవత్సరాలు ఎన్ని అని కాదు, కనీసం మీరు చిత్తశుద్ధితో ఎంతమందికి చేస్తున్నారు? ఇవాళ చూసుకుంటే మీ లెక్క ప్రకారం చూసుకుంటే ఎంతమందికి చేస్తున్నారు? 33 లక్షల మంది PM కిసాన్ కింద ఏవైతే లబ్ధి పొందుతున్నారో సంవత్సరానికి 6,000 రూపాయల లెక్కన, వాళ్ళలో కూడా ఇంకా తగ్గించి ఈరోజు మీరు 32 లక్షల మందికినే అర్హులుగా మీరు ఇస్తున్నారనేది అర్థమవుతుంది. సో ఈ లెక్కన మీరు ప్రపంచంలోనే మేము చాలా గొప్పగా చేశామని చాటుకునే అంత గొప్పతనం ఏడ ఉందనేది అసలు మీరు వివరించాలి. ఇప్పుడు రుణమాఫీ మీకు వచ్చిందా, మాకు రాలేదనే పరిస్థితికి ఎందుకు వచ్చింది? మీరు అందరికీ ఇచ్చే విధంగా అయితే అసలు ఈ పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు తలెత్తింది? అన్కండిషనల్గా ఆ రోజు చెప్పిన పరిస్థితి కండిషనల్గా చెప్పారు కదా. సో రుణమాఫీ మేము అన్కండిషనల్గా చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇవాళ మీకు ఇన్ని కండిషన్స్ ఎందుకు వస్తున్నాయి మీకు నేను చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు మీరు ఈ చెక్కులు పెట్టేసి ఈరోజు మీరు ఒక 2-3 మీ దగ్గరికి పిలిపించుకొని వైఎస్ రాజశేఖర రెడ్డితో కంపేర్ చేసుకుంటూ ఈరోజు పొగిడించుకుంటున్నారే, మీ ఆత్మసాక్షికి తెలియదా? అసలు మీరు ఏం చేస్తున్నారు? మీరు నిజంగా న్యాయంగా ప్రజలకు ఇవ్వాల్సింది ఇస్తున్నారా అనేది మీకు కొంచెమైనా క్లారిటీ లేదా? మిస్ అయిందా? మీరు ఈరోజు ఢిల్లీకి వెళ్ళి దాదాపుగా ఏంది, మీరు 18 సార్లు ఢిల్లీకి వెళ్ళారే. ఈ 18 సార్లు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ప్రజల గురించి ఒక్కసారైనా చర్చించారా? ఈ నుంచి ముఖ్యమంత్రి పోవడం, వెనకాల బట్టి తదితరులు పోవడం లేదు. వాళ్ళు పోతే అమ్మో నా మీద ఏం చెప్తారనే ఉద్దేశంతో మళ్ళీ ఈయన పోవడం. అంటే మీకు ఢిల్లీకి చక్కర్లు కొట్టినంత ఇది ఉంది. కానీ ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదన్నా ఒక కాన్స్టిట్యున్సీకి పోయి ఏదన్నా ఒక బ్యాంకు దగ్గరకు పోయి అడగండి. అది మంత్రి అడుగుతారా, ముఖ్యమంత్రి అడుగుతారా, ఎమ్మెల్యే అడుగుతారా, ఎవరు అడుగుతారో ఒక్క బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఒక్క గ్రామంలో వాళ్ళని పిలిపించుకొని నిజంగానే మేము మొదటి విడతగా 1,00,000 లోపు చెప్పినాం కదా, ఈ 1,00,000 లోపల ఎంతమంది అర్హులు ఉన్నారు, నిజంగా మీకు ఎంతమందికి రుణమాఫీ వచ్చిందని ఒక్కరు పోయి అడుగురు తెలుస్తుంది. ఈడ జనాలు దేంతో నవ్వుతారో తెలియక మీరు పోయి ఢిల్లీ మీడియాలలో, నేషనల్ మీడియాలలో పోయేసి మీరు ప్రకటనలు ఇచ్చుకుంటున్న నేపథ్యం నిజంగా రైతులు, తెలంగాణ ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని ఏ రకంగా చీత్కరించుకుంటున్నారు అనేది బహుశా మీ వరకు వస్తలేదా? వచ్చినా కూడా మీరు లైట్ తీసుకుంటున్నారా? ప్రజల్ని ఇంకా భ్రమ పెట్టుకుంటూ పోతున్నారు. ఇంకా మీకు భజన కొట్టే మీడియా కావచ్చు, లేకపోతే మీ ప్రతినిధులు కావచ్చు, మీరు మొన్న కార్పొరేషన్లు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ఆహా ఊహా అని చెప్తున్నారే. అక్కడ ఆహా ఊహా అని చెప్పేంత ఏముంది? నిజంగానే తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రైతుల మీద, వాళ్ళ గుండె మీద ఉన్న అప్పు అనే ఒక భారాన్ని తీసి కింద పెట్టాలి అని అంటే మళ్ళీ దీనికి 3 విడతలు ఎందుకు పెట్టారు? ఒకటే విడత పెట్టుంటే మీ భాగవతం అంతా బయటపడుతుందనా? మీ లెక్కలన్నీ బయటపడతాయనా? సో ఈరోజు ఒక కన్ఫ్యూజన్కి తెర తీయడానికి, వాళ్ళని ఒక తికమక పెట్టడానికి 1,00,000 లోపు అని చెప్పారు. ఎందుకనంటే వాళ్ళకు ఓహో ఇప్పుడు బ్యాంకు దగ్గరికి పోతే అంటారు కదా, మీకు ఇప్పుడు రాలేదేమో, సెకండ్ లిస్ట్లో వస్తుందేమో. నేను చెప్పేది 1,00,000 లోపు గురించి చెప్తున్నా. నాకు తెలుసు, కామెంట్స్లో పెడతారు. మీరు తెలీదా అండి 1,50,000 అనేది ఈ నెల చివరి వరకు, ఆ తర్వాత 2,00,000 అనేది ఆగస్టు 15 వరకు అని చెప్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళేంత వరకు కూడా తెలియని ఒక క్లారిటీ ఏంటో చెప్పాలా? అసలు వడ్డీ కట్టించుకుంటున్నారనే విషయం మాకు కూడా అక్కడికి వెళ్ళేంత వరకు తెలియదు. ఎవరన్నా ఏ అధికారన్నా మీరు చెప్పారా? మీ గైడ్లైన్స్లో పెట్టారా వడ్డీ కట్టాలనేసి? రెండోది ఓకే, మీరు ఎంత ఇప్పుడు 6,098 కోట్లు, జస్ట్ 6,000 కోట్లు మీరు దీంట్లో పెట్టినది 6,000 కోట్లు కదా. మీరు ఫస్ట్ విడత, మొదటి విడతలో మీరు 6,000 కోట్ల రూపాయలు ఈ 1,00,000 లోపు రుణమాఫీ అని పెట్టారు. సో ఈ మొదటి విడతలో సో ఎంతమ్మా? రైతు బంధు వేయాలనుకున్నా కూడా భరోసా పక్కన పెట్టు, రైతు బంధు సో ఈ రైతు బంధుకు సంబంధించి
7,000 కోట్లు. అంటే ప్రభుత్వము ఎంత తెలివిగా బిహేవ్ చేసిందంటే తెలంగాణ ప్రజలు అలాగే తెలంగాణలో ఉన్న యావత్ రైతాంగం గమనించుకోవాల్సిన విషయము. సో మీకు తెలియక కాదు, నేను మళ్ళీ మరొకసారి గుర్తు చేసిన ఎంత తెలివిగల నిర్ణయము. ఎవరికి ప్రజలంత పిచ్చోళ్ళు, ప్రజలు ఏమీ పట్టించుకోరు అనేసి. సో ఏం చేశారమ్మా, రైతు బంధు పైసలు ఖరీఫ్లో జూన్లో, ఒకసారి మీరు గతంలో చూసుకోండి, గత సంవత్సరం జూన్లో మీకు రైతు బంధు పడిందా లేదా చూడండి. ఎవరికైనా కూడా పంట వేసుకున్నప్పుడు పంట సాయం కావాలి, కానీ మేము ఎప్పుడో మాకు దోషినప్పుడు ఇస్తామనేది కదా. జూన్లో వేయాల్సిన రైతు బంధు, రైతు భరోసా కూడా కాదు, ఆ రైతు బంధు నిధులను దారి మళ్ళించి ఇందులో నుంచి 6,000 కోట్లు మాత్రము ఈరోజు ఫస్ట్ విడత రుణమాఫీకి ఇచ్చారు. అంటే దీంట్లో ఎంత తెలివి ప్రదర్శించింది ప్రభుత్వం. రైతు బంధు డబ్బులు ఎగ్గొట్టి రైతు బంధు ఇవ్వకపోగా, రైతు భరోసా ఇవ్వకపోగా, దాని రైతు రుణమాఫీ పేరిట మభ్యపెట్టి ఈరోజు ప్రపంచంలో మేమే చేసిన మా అంత ఘనులు లేరు అనేసి. అబ్బా, అసలు కొన్ని టీవీలలో స్టోరీలు చూస్తుంటేనైతే ఏమన్నాలో అర్థం కాలేదు. నిజంగా ఇంతటి క్లిష్ట పరిస్థితులలో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడం అంటే అది మామూలు మాటలు కాదని రాస్తున్న వాళ్ళకి నిజంగా లెక్కలు తెలియదా, జర్నలిజం తెలియదా? ఈడ జూన్లో వేయాల్సిన మరేవి ఈ 7,000 కోట్లు రైతు భరోసా కూడా వేసి ఈ 6,000 కోట్లు మొదటి విడతగా మరెందుకో వేయలేదు. అంటే ఎంత అవుతాయి డబ్బులు? మరి 13,000 కోట్లు, 14,000, సరే 50-50 వేసుకున్నా కూడా 14,000, ఇదొక 7,000 అదొక 7,000 కలిపి కనీసం 14,000 కోట్లది ఎందుకు ఇచ్చేయలేదు? మరి చెయ్యరు. 2 నెలల నుంచి పెన్షన్ ఏమైంది? పెన్షన్ పక్కన పెట్టండి, ఎక్కడ పోయినా 2,000కు 4,000 ఎక్కడ పోయింది? దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 ఇవ్వాల్సినవి ఎక్కడ పోయింది? అసలే గతి లేదు. కొసరు పక్కన పెడితే ఈ డబ్బులన్నిటిని జమ చేసి వీటిని తీసుకెళ్ళి ఒక రైతు రుణమాఫీ అని చెప్పి మీదికెళ్ళి ప్రతిపక్షాల మీద బురద జల్లుతూ, ఇది ప్రజల వైపు మేము మాట్లాడితే మా వైపు ఒక బురద జల్లేసి, అంటే ఎవరు చెప్పరు, మేము చేసిందే, మేము ఆడిందే ఆట, మేము పాడిందే పాట అన్నట్టుగా చేసుకుంటూ పోతే తెలంగాణ ప్రజలు ఎవరు గుర్తించరా? అంటే ఎవరు వాళ్ళకు క్లారిటీగా చెప్పేవాళ్ళు లేరు. ఇంకా పడుతుంది. ఇప్పుడు మీరు ఈ యొక్క ₹1,00,000 దగ్గరనే మీరు ఈ ₹1,00,000 మాఫీ అయిన వాళ్ళలో ఆల్మోస్ట్ 30, 40, 50 వాళ్ళకు కూడా రాలేదు. అన్నీ పోనీ మీరు రేషన్ కార్డు ఏమన్నారు? రేషన్ కార్డు ప్రామాణికం కాదు అని అన్నారు. మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే మీరు అర్హులై ఉండి కూడా మీకు రుణమాఫీ వచ్చిందా? వచ్చిన వాళ్ళు ఏ క్రైటీరియా బేస్లో వచ్చిందో కూడా నాకు పెట్టొచ్చు. అంటే ఎట్లుందనంటే దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టుగా వీళ్ళు చేస్తున్న వ్యవహారం ఎట్లుందంటే లోపల అన్నీ లొసుగులే ఉన్నాయి మేడిపండులాగా. సో పైకి మాత్రం చాలా అందంగా ఉందని ఒక ఫ్లేరప్ ఇస్తున్నారు. హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, రుణమాఫీ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేడం నేను మంచిర్యాల నుండి చెప్పండి. శ్రీనివాసరావు నా పేరు. చెప్పండి. ఇప్పుడైనా కనీసం రెన్యువల్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నా. 99,000 పడుతుందా అని వెయిట్ చేస్తున్నా మేడం. కాదు, టోటల్ అమౌంట్ ఇప్పుడు ప్రెసెంట్ వడ్డీతో కలిపి ఓవరాల్ ఎంత ఉంది చెప్పండి? ₹1,02,850. ₹1,02,000 అంటే ఇప్పుడు 1,00,000 లోపు వాళ్ళకి ఈ మొదటి విడత అని చెప్పారండి. మీరు వెయిట్ చేయొచ్చు. అంటే మీకు అన్ని ఉంటే మీకు ఇవి పడుతున్నాయండి. పిఎం కిసాన్ కి సంబంధించి రావట్లేదు మేడం. నాకు 9 ఎకరాల నర ఉన్నది. పిఎం కిసాన్ కి సంబంధించి రావట్లేదు అని అంటే కన్ఫ్యూజ్ గానే ఉంది. కొంచెం వస్తాయా రావనేది మీరు ఈ నెల చివరి ఆఖరి వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మీకు 1,00,000 దాటి 2,000కు పోయింది కదా. అవును మేడం. సో కాబట్టి మీరు ఒకవేళ మీరు గనక అర్హులు అయితే రేషన్ కార్డు ఉందా అండి? రేషన్ కార్డు ఉంది మేడం. రేషన్ కార్డు ఉంది కాబట్టి పిఎం కిసాన్ డబ్బులు మీకు రావట్లేదు. సో మీరు ఈ నెల చివరి ఆఖరి వరకు, అంటే ఈ రోజు ఎంత ఆల్రెడీ 21, ఒక 10 days వెయిట్ చేయండి. 22 ఇంకొక మేడం. వాళ్ళు ఎలక్షన్ ముందు 2 లక్షలు ఉరికిపోయి తెచ్చుకోండి అన్నారు కదా మేడం. అదే ఉరికిపోయి తెచ్చుకోండి అన్నారు, కానీ ఇలా మాత్రం కండిషన్స్ పెడుతున్నారు. ఎందుకు పెడతారు మేడం? వాళ్ళు అన్నం తింటలేరు చెప్పండి, ఎందుకు పెట్టాలి? వాళ్ళు ఎమ్మెల్యే అప్పుడు కూడా కండిషన్ పెట్టుకొని నిలబడాలి మేడం. ఎమ్మెల్యే కూడా మనకి చదువుకున్న వాళ్ళు నిలబడాలని చెప్పాలి. ఇంత బాధ అనుభవిస్తున్నాం మేము. ఇక కాళేశ్వరం కూలిపోయిందని మొన్న ఎండాకాలంలో పంటలన్నీ ఎండిపోయినాయి మేడం. కనీసం ఎండాకాలంలో రైతులకు నీళ్ళు ఇచ్చే దమ్ము లేదు. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది అంటారు. కాళేశ్వరం మీదకెళ్ళి నీళ్లు పోతూనే ఉన్నాయి, కూలిపోలే కదా మేడం. అంత బాగున్నది. ఎందుకు బదనాం చేసుకుని ఇంకా జనాలు అప్పుడు ఉద్యమం అప్పుడు తెలంగాణను బదనాం చేసి టీఆర్ఎస్ బదనాం చేసి అప్పుడు నాశనం చేసిండ్రు. 14 ఏళ్ళు అట్లా జరిగిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా తెలంగాణను ఇంకా బదనాం చేస్తే మనం నమ్మడానికి మనకు బుద్ధి ఉండాలి మేడం జనాలకి.
మన విచిత్రం పార్టీని ఏం మనం తెలుసా? మేము అందరికీ రుణమాఫీ చేసినాం అనేసి మీకు నేషనల్ మీడియాలలో మంచి చెప్పుకుంటున్నారు మేడం, అడ్వర్టైజ్మెంట్లు సిగ్గు లేకుండా. వేసుకుంటున్నారు. మేడం ప్రపంచవ్యాప్తంగా మా అంత గొప్పలు లేరు, మా అంత మగధీరులు లేరు. మే మేడం సిగ్గు లేకుండా కనుక అలా కొంచెం అన్న జ్ఞానం సిగ్గు మేము చూపెడతాం కదా మేడం. చేసుకుంటే మరి ఇప్పుడు రుణమాఫీ ఇప్పుడు స్క్రీన్ షాట్ కొట్టమంటారు కదా, చెప్పండి. వాళ్ళ ముఖం మీద ఏం పెట్టుకుంటారు అప్పుడు? ముఖం, ఆ ముఖాన్ని ఎడబెట్టుకుంటారు వాళ్ళు అప్పుడు చెప్పండి. హ్మ్. ఈ స్క్రీన్ షాట్లు చూపెడితే వాళ్ళ ముఖాలు ఎడబెట్టుకుంటారు. ఇప్పుడు మేము స్క్రీన్ షాట్ మీకు పంపిస్తాం, అవి చూపెట్టండి. మరి ఇవేంటిరా బాబు, ఇప్పుడు మేము దొంగ కాదు కదా. బ్యాంకులో ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్ళి వచ్చిన మేడం, ఆ లోన్ సార్ని అడిగితే రాలేదు సార్, మరి మీరు అంటే లాస్ట్ ఇయర్ కూడా రాలేదు కదా సార్, మరి అంటే ఒక 20,000 అయితే కొంతమందికి వచ్చినాయి సార్ అని చెప్పారు వాళ్ళు. హ్మ్. హ్మ్. ఈ 20,000 వచ్చినాయి అంటే నాకు రుణమాఫీ మీకు రేషన్ కార్డు ఉందంటే ఉన్నది సార్ అని చెప్పిన. అంటే మా బ్రదర్ చనిపోతే ఆ పొలం నాకు ఎక్కింది మేడం, హ్మ్. అంతకుముందు లేకుండా అంతగానం. బ్రదర్ చనిపోతే మా ఈ పొలాన్ని మా నా మీదకి వచ్చే వరకు చూద్దామండి. అదంతా ఒకవేళ అయిపోయింది. మరి ఈ నెల మీరైతే ఈ నెల చివరాఖరి వరకు వెయిట్ చేయండి. వస్తుందా మేడం రాదా కనుక్కోండి. ఎందుకంటే రాకపోతే మీరు మళ్ళీ కనుక వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అవన్నీ మీరు మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉండాలి. సో వెయిట్ చేయాల్సిందేనండి మీరు, తప్పదు. ఎందుకంటే చేసి మీరు ఈ నెల చివరి వరకు మీకు వస్తుందా రాదా అనేది సో ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాసరావు గారు. సో శ్రీనివాసరావు గారు చెప్తున్నారు 1,02,000 ఉన్నాయి, నాకు రుణమాఫీ కాలేదంటున్నారు. సో ఎందుకనంటే గైడ్ లైన్స్ ప్రకారం చెప్తున్నది ఏంటంటే 1,00,000 లోపు వాళ్ళకే రుణమాఫీ అయింది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, 1,50,000 ఉన్న వాళ్ళకి 50,000 అవ్వకుండా ₹1,00,000 ఇచ్చిన వైనం కూడా ఉందంట. పోనీ కరెక్ట్గా ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నారంటే మళ్ళీ అది కూడా వాయిలేట్ అయింది. అది గమ్మత్తుగా ఉంది వ్యవహారం అంతా. సో అతను చెప్తున్న ప్రకారం అయితే ఆ విధంగా అంటే 2,00,000 తెచ్చుకోమని చెప్పారు కదా, ఇప్పుడు ఈ కండిషన్స్ ఏంటి అని మాట్లాడుతున్నారు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకైతే ఉన్నాయి. సో వీళ్ళు ఈరోజు అంటే ఒక ఆర్భాటంగా ఆ రోజు కూడా ఏదైతే 18వ తారీఖు రోజు వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ఒక మహిళ మాట్లాడింది, సార్ మాకంతా కూడా ఆగమైంది ఈ ప్రభుత్వం వచ్చిన కానీ చరంగానే ఏదో ఆయన సర్ది చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి ఒక నవ్వు నవ్వి. ఇంకా మరొక విషయం ఏంటంటే తినని వయస్సుతో పోల్చినప్పుడు అంటే చెప్పించుకుంటారు, వయస్సుతో పోల్చినప్పుడు చూడాలి ఆ ముఖంలో ఒక రకమైన నవ్వు అన్నట్టు, అబ్బా నేను వయస్సు అంత గొప్ప అనేసి. నిజంగానే ఆ రోజు ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇవాళ నిజంగానే మీరు అన్నట్టుగా ఓకే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఓకే, అది ఎంత ₹1,00,000 పైన జీతం ఉన్న వాళ్ళకంటే ఓకే, ఇంట్లో ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారు కాబట్టి ఆ ఒక్కరిని పక్కన పెడితే నష్టం లేదు, అతనికి చేయకుండా ఉండాలి. కానీ ఇంట్లో ఒక తండ్రికి 3 కొడుకులు ఉంటారు, ఓ కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు, మిగతా వాళ్ళందరూ మామూలుగా వ్యవసాయం చేసుకుంటారు. కానీ అతను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా అనేసి ఈ 3 కూడా రుణమాఫీ చేయకపోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా మాట్లాడుతున్నారు. రెండోది ఈ లోన్లన్నీ తీసుకెళ్లేసి ఈ PM కిసాన్ పథకం కింద ఎందుకు దీన్ని కంపేరిటీ చేసి దీన్ని ఎందుకు అటాచ్ చేశారనే మాట కూడా వినిపిస్తుంది. ఎందుకనంటే 4.5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి లేదంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ PM అంటే మోడీ పైసలు అంటుంటాం కదా అవి వస్తాయి. కానీ ఈరోజు తీసుకొని దాన్ని అటాచ్ చేసిరు. రెండో విషయం ఏంటంటే అసలు రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు, జస్ట్ కుటుంబ సభ్యుల్ని ఒక కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే మేము రేషన్ కార్డు ప్రాతిపదిక పెట్టుకున్నాము అని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎవరిని అడిగినా కూడా రుణమాఫీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కాలేదు, కొంతమందికి ఉన్న వాళ్ళకి అయ్యింది. అంటే ఇక్కడ రేషన్ కార్డు లేకుండా అయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అంటే నిన్న ₹1,00,000 అంటే ఈ 2-3 రోజులల్లో ఈ ₹1,00,000 లోపుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ జరిగిన వాళ్ళైతే ఎవరూ లేరు. ఒకవేళ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే నా కాల్ ఎవరికైతే అందుబాటులో ఉంటుందో లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత మీరు మెసేజ్లో పెట్టండి, రేషన్ కార్డు లేకుండా నిజంగా రుణమాఫీ ఎవరికైనా అయ్యిందా. నేను పార్టీల వాళ్ళని అడుగుతలేరని జనరల్గా నిజమైన రైతులను అడుగుతున్నాను. అయితే మీ అకౌంట్ నెంబర్ కానీ ఇంకేదన్నా కూడా నాకు పెట్టండి, నిజంగా రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ అయ్యిందా. అంటే ముఖ్యమంత్రి మాటను కూడా ఇక్కడ ఖాతరు చేయటం లేదా, రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటను కూడా ఖాతరు చేయట్లేదా, లేదు ముఖ్యమంత్రి కేవలం నమ్మబలికే మాటలు ఇక్కడ చెప్తున్నాడా. ఈ రెండింటిలో వ్యత్యాసం ఉంది, జాగ్రత్తగా గమనించుకోండి. ఈసారి రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ అవ్వకపోతే మీరు బ్యాంకులోకి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు తీసుకెళ్ళి బ్యాంక్ అధికారులకు చూపించండి. ఆ బ్యాంక్ అధికారులు ఏమంటున్నారో మీ సెల్ ఫోన్లో రికార్డ్ చేయండి. దాని తర్వాత మీకు రుణమాఫీ లేదని బ్యాంకుల దగ్గరికి పోయినప్పుడు బ్యాంక్ అధికారులు ఏం మాట్లాడుతున్నారో రికార్డ్ చేసుకోండి. వ్యవసాయ అధికారికి ఫోన్ చేసినప్పుడు వ్యవసాయ అధికారి ఏం మాట్లాడుతుండో రికార్డ్ చేసుకోండి. మీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసినప్పుడు మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడో రికార్డ్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఏది కూడా సాక్ష్యం లేకుంటే వినిపించుకునే పరిస్థితులు లేరు. ప్రతిదీ కూడా సాక్ష్యం ఉంటే ఇది ఢిల్లీ వరకు వెళ్ళాలి.
ఎందుకంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నేను చాలా ఘనంగా చేశాను, తెలంగాణ చాలా అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది, దీనికి కానీ ఎవరు ఓర్చుకోలేకపోతున్నారు అనేసి వెళ్ళి అక్కడ చెప్పుకుంటున్నాడు కదా, నేను అది చేశాను, నేను ఇది చేశానని. ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీతో వరంగల్లో సభ పెట్టిస్తారు? ఇదే వరంగల్ సభలోనే కదా రైతు డిక్లరేషన్ చెప్పింది. రైతు డిక్లరేషన్లో ఏం చెప్పి ఇచ్చింది ఆ రోజు? ప్రతి ఒక్కరికి రుణం తీసుకున్న ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ ఇప్పుడు పోయి తెచ్చుకోండి అని చెప్పారు కదా. ఇప్పుడు పోయి తెచ్చుకోండి అన్నవాళ్ళు డిసెంబర్ 9కి ఎందుకు కట్ ఆఫ్ పెట్టారు? డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు ఎందుకు వడ్డీ కట్టించుకుంటున్నారు? దాని తర్వాత మీరు రైతు డిక్లరేషన్ సభలో ఇంకా ఏం చెప్పారు? కౌలు రైతులకు డబ్బులు అని చెప్పారు, రైతు కూలీలకు డబ్బులు అని చెప్పారు కదా, ఉపాధి హామీ కూలీలకు డబ్బులు అని చెప్పారు. ఏవసలు రైతు భరోసా ఎక్కడ పోయింది? రైతు కూలీలు ఎక్కడ పోయారు? కౌలు రైతులు ఎక్కడ పోయారు? 8 నెలలు అవుతుంది, పంటలు వేసుకుంటున్నామన్నారు, కౌలుకు మీరు చెప్పిన మీ మాటల వల్ల, మీరు చెప్పిన మెసేజ్ల వల్ల అనవసరంగా కౌలు రైతులు నష్టపోతున్నారు. ఇవాళ వాళ్ళకి కౌలు ఇచ్చే పరిస్థితి లేదు, కౌలుకి భూమి ఇవ్వాలంటే భయపడుతున్నారు. ఇవాళ భూములకు రేట్లు పెరిగిన నేపథ్యంలో ఎవరికైనా కౌలుకు సంబంధించి ఒక డాక్యుమెంటరీ చేయాలంటే భయపడుతున్న నేపథ్యంలో ఇవాళ భూములు ఇవ్వాలంటే భయపడుతున్నారు. కౌలు రైతులు నోట్లో మీరు మట్టి కొట్టిరు. మీరు 15,000 రూపాయలు ఇవ్వకపోగా పాపం ఇవాళ వాళ్ళు వ్యవసాయం చేసుకోకుండా వాళ్ళ 5 ఏళ్ళు నోట్లకు పోకుండా వాళ్ళ ఉసురు పోసుకుంటుంది ఇవాళ ఈ ప్రభుత్వం. నాకు ఎవరైనా కౌలు రైతులు చూస్తే కూడా మీరు మెసేజ్ చేయండి. ఇలా ఊర్లలో కౌలు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, అసలు జెన్యున్గా ఎంతమంది కౌలు రైతులు ఉన్నారని ఇంతవరకు మీరు విడుదల చేసిరా? ఏదో పైన లెక్కలు వేసుకోవడం కాదు. రైతు కూలీలకు మీరు 12,000 రూపాయలు ఇస్తామని ఇచ్చిరా? గిట్టుబాటు ధర 500 రూపాయలు ఇస్తామని ఇచ్చిండ్రా? రైతు భరోసా రైతు బంధుకే దిక్కులేదే, ఖరీఫ్ అయిపోయింది, ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చి ఈరోజు 1,00,000 రూపాయలు రుణమాఫీ మొదటి విడత అని చెప్పి మేము ఆల్రెడీ రుణమాఫీ చేసినామని చెప్తారు. అసలు ప్రపంచంలోనే లేనంత గొప్పగా మేము చేసినామని చెప్తారు కదా. నిజంగానే 69,000 కోట్లు అవసరం కదా, మరి 69,000 కోట్లు చేసి ఈరోజు మేము చాలా గొప్పలము అని చెప్పుకోవాల్సి ఉంటుంది కదా. ఇవాళ రైతు బంధు పైసలు తీసుకుపోయి రుణమాఫీ చేసి అంటే ప్రజలకు తెలియదా? ప్రజలు చదువుకోలేదా? ప్రజలకు విజ్ఞులు కాదా? ప్రజలకు ఆలోచన లేదా? ప్రజలకు ఇంగిత జ్ఞానం లేదా? మీరు అబద్ధాలు చెప్తూ పోతా ఉంటే ప్రజలు నమ్ముకుంటూ పోతారనే విశ్వాసం మీకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు? మరి అట్లాంటప్పుడు మీకు రైతు బంధు ఇష్టం, రైతు బీమా తీసినట్టు రైతు బంధు కూడా తీసేయాల్సి ఉంటుంది కదా. ఈరోజు రైతు బీమాకు సంబంధించి రైతు చచ్చిపోయినాక పైసలు ఎందుకని బీమా తీసేసారు కదా. ఇవాళ హామీలు ఎక్కడ అడుగుతారో, ఇవాళ అభివృద్ధి గురించి ఎక్కడ అడుగుతారో, సో ఇవన్నీ కూడా పక్కన పెట్టడానికి మీరు వెళ్ళేసి మేమంతా బాగా చేశామని సో మీరు ఇంకా ప్రతిపక్షాల మీద నెట్టుకుంటూ కాళేశ్వరం కూలింది, మేడిగడ్డ కుంగింది, సుందిల పగిలింది, అన్నారం ఎగిరింది అనుకుంటూ మాట్లాడుతున్నారే. ఇవాళ నిండు కుండల్లాగా మారినాయే మేడికొండ కావచ్చు, సుందిల కావచ్చు. ఏమైంది? కనపడతలేవా జనాలకి? కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇవ్వమంటే కాళేశ్వరం పని ఎంత అయిపోయింది అనేసి కమిషన్లు వేసుకుంటూ కూర్చుంటారు కరెంటు మీద. ఏమైంది? అలా మేము కూడా చెప్తే ఆ రోజు ఆ జస్టిస్ గురించి, దాన్ని కూడా రాజకీయమే చేసుకుంటుంది. ఆఖరికి ఆయన అనకూడదు కానీ వాళ్ళు కూడా ఒక రాజకీయ నాయకులాగానే బిహేవ్ చేసిరి. ఇన్ని తప్పులు చేసుకుంటూ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకు ఒక మకిలి అంటగడుతారు, ఒక బురద అంటగడుతున్నారు. రేపు జనాలు ఊకుంటారా? మీరు ఇచ్చిన హామీకి తిరగబడరా? మీరు ఇవ్వకపోయి ఉంటే వేరు. ఇవాళ మీరు గెలవడం కోసము, మీ ఓట్లు దండుకోవడం కోసము, మీ కోట్లు దండుకోవడం కోసము ఈరోజు వాళ్ళకి హామీ ఇచ్చి ఆ హామీని ఎక్కడో చోట అంటే బంతిలో అందరినీ కూర్చోబెడతాము. సో వాడు ఆశగా చూస్తాడు, ఇద్దరికి పెట్టి అక్కడిద్దరికి పెట్టి అక్కడిద్దరికి పెడితే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? ఓపికన్నంత వరకు ఎదురు చూస్తారు. తర్వాత అదే అంటారు ఊర్లలో, ఇప్పుడు ఏమవుతుంది పరిస్థితిగా ముందు లేదా అనేసి. సో మీరు కూడా అనుకోవచ్చు 10 ఏళ్ళు కాదు, మీకు 7 నెలల్లోనే ఇంత వ్యతిరేకత ఎదురయ్యిందంటే ఇంకా 5 ఏళ్ళ పరిస్థితి ఏముంటుంది? ఆల్రెడీ మీరు ఇట్లనే కుంటుతా గుడ్డుతా సంవత్సరం గడిపేస్తానుకుంటూ పోతున్నారు. ఇక సంవత్సరం పీరియడ్, లాస్ట్ సంవత్సరం అంతా ఎలక్షన్ పీరియడ్కే పోతుంది. మధ్యలో ఈ 3 సంవత్సరాలే కదా. మీరేమనుకుంటారు? ఓ మాకు ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది, మమ్మల్ని ఎవడు అనేటోడు, మేము ఏమన్నా పడతారు, మేము ఏదైనా చేయొచ్చు, మా చుట్టూ ఒక మీడియా ఉంది, ఏదో 1 2 ఛానల్లో ఉన్నాయి, రేపెట్టా కొట్ట వాళ్ళని కూడా తొక్కేస్తే అయిపోతుందని ఒక భ్రమలో బతుకుతున్నారు. రాహుల్ గాంధీని తీసుకురండి, తీసుకొచ్చిన రోజు మీకే అర్థమవుతుంది మీరు ఎంతమందికి రుణమాఫీ చేశారు, ఎంతమందికో మేము చూపిస్తాం, మేము చూపిస్తాం ఆ క్లారిటీ. ఏం రాహుల్ గాంధీ మీకేనా? మేము చెప్పలేము అసలు నిజాలని రాహుల్ గాంధీకి.
లెక్కలతో సహా పెడతాం, ప్రజల బాధలతో సహా లెక్కలతో సహా మేము కూడా పెడతాం. తర్వాత ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదు, ఇప్పుడు కౌలు రైతుల పైసలు ఎక్కడ పోయినాయి, రైతు కూలీల పైసలు ఎక్కడ పోయినాయి, రైతు భరోసా ఎక్కడ పోయింది, ఇవన్నీ లేవా, గిట్టుబాటు ధర ఎక్కడ పోయింది. అంటే రాహుల్ గాంధీ కూడా, అంటే మీరంతా రాహుల్ గాంధీని ఒక వెర్రివాణి చేయాలనే సార్ ఇక్కడ. సో దయచేసి మీరు ఈ వీడియో మీకు రీచ్ అయిన తర్వాత నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. రేషన్ కార్డు మీరందరూ కూడా ఏకం కావాలి, రైతులందరూ. ఇది నేను రెచ్చగొడుతున్నాను చెప్పేది కాదు, మాట ఇచ్చి ఇంత ఘోరంగా మనిషిని రైతులు మోసం చేయడం. ఎంతమంది రైతులు ఉన్నారు, అసలు వీళ్ళు చెప్పే లెక్కలు కరెక్టా కాదా, ప్రతి ఒక్కరు ఈ రకంగా ముందుకు వస్తేనే ఒక క్లారిటీ తెలుస్తుంది. రేపు రాహుల్ గాంధీకి అసలు నిజాలు తెలిసే అవకాశం వస్తుంది. ఏదో తూతు మంత్రంగా తీసుకొచ్చేసి మేం చేసినాం అని చెప్పుకుంటే నమ్మే వాళ్ళు ఉండాలి, దాన్ని నిజాలతో బయట పెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్.